తమ్మియా అన్నయ్యా తమ్మియా అన్నయ్యా తమ్మియో అన్నయ్య సన్నిధి ఆటాపో జైలు నుంచి ఎప్పుడొచ్చా? ఇప్పుడే. మరి ఈ జుట్టేంటి, ఈ డ్రెస్ ఏంటి, చెవులో గుబిలు తీసేవాళ్ళగా ఈ పెట్టేంట్రా? ఆ గురించి ఏమనుకుంటున్నావు? జైల్లో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇప్పుడు నేను మామూలు వాడిని కాదు, ఖల్నాయకుని. అంటే విల్లన్నే. విలనం అవునో కాదో కానీ కరెక్ట్ గా కొండ బూచోళ్ళగా ఉన్నావురా. మరి అదే, ఒక్క ఛాన్స్ ఇయ్యి, నా పవర్ ఏంటో చూపిస్తాను. పద. என்னடா உனக்கு சொன்ன வேலை என்ன ஆயிடுச்சு? அந்த जर्नलिस्ट काल काल எடுத்துட்டியா? எடுத்தாச்சு. वाके क्या भाई, हमारा एमएलए साहब का बच्चे को लिखना पड़ता नहीं आता, मगर पेपर में फर्स्ट क्लास कॉलम में नंबर आना, क्या करते? कर दिया साहब. वाके అన్నయ్య ఏంటి సెటప్ అంతా మార్చేసా? వాసలతో కిరికిరెందుకు, హాయిగా తెలుగు వాళ్ళని పెట్టుకోవచ్చుగా. మాకు తెలియక ఇది మన స్కూలు, తెలుగు తెలిసిన వాళ్ళని పెట్టుకున్నాం అనుకో, ఎట్టండి ఎదవ పనులు చేసినందుకు దేనికి ఎంత రేటు వాళ్ళకి తెలిసిపోయి మనల్ని బ్లాక్ మెయిల్ చేస్తారు, మన వ్యాపారం పడిపోద్ది. ఇది మన స్కూలు. నమస్కారం అండి. నమస్తే. మమ్మల్ని లాయర్ లక్ష్మణరావు గారు పంపించారండి. ఏంటి విశేషం? మీతో మంచి చెడ్డ మాట్లాడదామని. మనతో మంచి ఉండదు, అంతా చెడ్డే. నమస్తే సార్. ఏంటయ్యా? ఉద్యోగం కోసం వచ్చానండి. సరే నువ్వు ఉండు. అలాగే. అర్థమైపోయింది. మీ తప్పు లేకుండా మీ కోడలు తప్పుకోవాలి, అంతే కదా? ఈ విషయం మా అబ్బాయికి తెలియకూడదు. మీ అబ్బాయికి తెలియకుండా జరగాలి, అంతే కదా? అంతే. ఓ 1,00,000 అడ్వాన్స్ ఇవ్వండి, పని అయిపోద్ది. ఎలా విడగొడతారు? చెప్తారు. నాకు స్కూల్ ఉంది, దానికి హెడ్ మాస్టర్ నుంచి డ్రిల్ మాస్టర్ దాకా నేనే. అదంతా మీకు ఎందుకంటే అడ్వాన్స్ అక్కడ కట్టాలండి. వస్తామండి. రై, ఉద్యోగం కోసం వచ్చాడే అని పిలు. ఓకే సార్. నమస్తే సార్. నమస్తే. నీకు ఉద్యోగం ఇచ్చేసానే. నేను ఎవరో చెప్పుకో చూద్దాం. అప్పడాల అప్పలమ్మ. ఏంటి ఉద్దేశం? నన్ను ద మోస్ట్ గ్లామరస్ గర్ల్ ని అప్పడాల అప్పలమ్మ అంటావా? నిన్ను కళ్ళు మూస్తే ఎలా తెలుస్తుంది? కళ్ళు మూస్తే మాత్రం టచింగ్ ని బట్టి టాకింగ్ ని బట్టి చెప్పలేవా? ఓహో అలాగా. నీకోసం ఇప్పుడు నేను కొన్ని స్పెషల్ ఐటమ్స్ తీసుకొచ్చాను. కళ్ళు మూసుకుని టచింగ్ ని బట్టి అవేమిటో చెప్పుకో చూద్దాం. జాంగ్రీ. వెరీ గుడ్. ఇది మైసూర్ పాక్. వెరీ వెరీ గుడ్. ఇది ఎవడు మా ఇంటి కొత్తగా వచ్చినట్టున్నాడు. ఎవడ నువ్వు నా ఇంటికి వచ్చి నన్నే కొట్టావు? అదేమిటో నిన్ను చూడగానే ఒళ్ళంతా దురదలు పుట్టే. నిన్ను కొట్టిన తర్వాత హ్యాపీగా ఉంది. అదేంట్రా నన్ను చూస్తే కొట్టాలనిపించడం ఏంటి? ఇప్పుడు ముంగిస పావును చూసిందనుకోరా, దానికి కరవాలనిపిస్తుంది. అట్లాగే నిన్ను నీ జుట్టు చూసిన తర్వాత ఆడికి నిన్ను కొట్టాలనిపించింది. అంతేకాదు ఆ జుట్టు కూడా కత్తిరించాలంది. అమ్మో, ఏంటన్నయ్య ఏమంటున్నాడు? ఏం లేదు నాన్న, నీకు గుండు గీయించాలని ఉందంట ఆడికి. సంతోషించంగానే ఆ పని చూసుకోపా. ఏమండి, కోడలు నెల తప్పిందండి. తప్పితే తప్పింది లేవే, వచ్చే సెప్టెంబర్ మార్చో రాస్తుంది. అయ్యో, కోడలు గర్భవతి అయిందండి. కోడల్ని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొడతారన్న వీరస్వామి ఇంతవరకు ఆ ప్రయత్నం చేయలేదు. ఒకసారి ఫోన్ చేయండి. ఓహో, నీకు చెప్పలేదు కదూ, ఇందాకే ఫోన్ చేశాను. ఏం చెప్పాడంటే, అమ్మా లత, అయ్యోయ్యో కొత్త కొడలివి, పైగా ఒట్టి మనిషి కూడా కాదు. నీకెందుకమ్మా ఈ పనులన్నీ? పర్వాలేదత్తయ్యా. అదేంటమ్మా, ఇదే మీ అమ్మ అయితే నీ చేత ఈ పనులన్నీ చేయిస్తుందా? అంతేలే, ఎంతైనా అత్త అత్తే గాని అమ్మ అవుతుందా? అత్తయ్యా. అరే, ఏమిటమ్మా ఇది? తప్పు. అబ్బాయి నువ్వు అలా గుడికి వెళ్ళి పండంటి అబ్బాయి పుట్టాలని దేవుడికి మొక్కోండి. ఈ పనులన్నీ నేను చూసుకుంటానుగా, వెళ్ళండి. ఆడపిల్లకి పెళ్ళయ్యాక అత్తొస్తుంది,
కానీ నాకు అమ్మ వచ్చింది. నా అంత అదృష్టవంతురాలు మరొకరుండరు. వెళ్ళరామ్మా. ఏంటి మడ్రా? అది మన స్కూల్ కాదులే. 10 లక్షలు ఇస్తాను. ఆ మాట ఏంటంటే ఎందుకో కొంత ఆశ కలుగుతుందయ్యా. అని ఒప్పేసుకోనియా, ఈ కల్నాయకున్నాడు కదా. సరే సరే అంటే కాదు. ఆ వ్యక్తి రేపు ఉదయం 7 గంటలకల్లా ఫారెన్ వెళ్ళిపోతున్నాడు. రేపు ఉదయం 7 గంటల లోపు చంపకపోతే నాకు చాలా నష్టం. ఓకే. ఇదిగో అడ్వాన్స్. చంపాల్సిన మనిషి అడ్రస్. ఓకే. అవును రే, ఎట చంపుతావురా తమ్మయ్య? అవన్నీ కల్నాయకు వదిలేయి. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి స్కూటర్ తీసుకొస్తాను. నమస్కారం అండి. నమస్కారం అండి. తాజ్ మహల్ దారేటో చెప్పరు? తాజ్ మహలా? తాజ్ మహల్ ఆగ్రాలో కదండి ఉండేది. అబ్బే లేదండి, హైదరాబాద్ లో ఉన్న తాజ్ మహల్ కి దారి అడుగుతున్నాను. హైదరాబాద్ లో తాజ్ మహల్ లేదండి. వస్తానండి. తాత, ఎవరతను? ఎవరోనండి తాజ్ మహల్ కి దారెట్టు అని అడిగాడు. తాజ్ మహల్ ఆగ్రాలో ఉంటుందని చెప్పాను. కాదు, హైదరాబాద్ లో తాజ్ మహల్ కి దారి చెప్పమన్నాడు. అతను ఎవరో మెంటల్ కేసు అయి ఉంటాడులే. వచ్చి కూర్చో, వెళ్దాం. నీ మాట నమ్మి వాళ్ళకి మాట ఇచ్చాను రా. ఇప్పుడు నువ్వేం చేయబోతున్నా? బాంబు. అబ్బో, బాంబా? నీకు బాంబు రేటింగ్ కూడా వచ్చేటరా? మరదే కల్నాయక్ అంటే ఏంటి అనుకుంటున్నావు? ఏమనుకున్నానో తర్వాత చెప్తాను కానీ ఒక్కసారి నమూనా చూపించు. ఇది కూడా తెలీదు. స్కూలు చెప్తా ఉండు. ఇక ఇది ఉంది కదా, ఇది దీన్ని తీసి పారేసి 10 లెక్క పెట్టాలి. చెప్తా ఉండు. చూసావా? 1 2 3 4 5 అమ్మో, 6 7 8 9 10. కల్లాయికు బాంబు 1 2 3 4 5. సార్, మీ బార్ కట్టేశారు. ఒక బ్రాండీ బాటిల్ ఉంటే ఇస్తారా? వాట్? వీడెవడో గానీ అయిపోయాడు. బెగ్గింగ్ సార్, ఓన్లీ బ్రాండీ. ఒక్క ఫుల్ బాటిల్, ఇఫ్ నాట్ హాఫ్ బాటిల్. గెట్ అవుట్. ఇప్పుడు బెగ్గింగ్ కాదు సార్, డిమాండింగ్ 1 ఫుల్ బాటిల్. యు రాస్కల్. చాలా బాగుంది ఫోటో. లవ్ ఫోటో మెచ్చుకున్నాడు కదా, ఫుల్ బాటిల్ ఏంటి, టోటల్ గా భార్య రసి ఇచ్చేస్తాడు. ఇది 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 నా లవర్ ఫోటో.